హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ అండ్ వరల్డ్. ఈరోజు నేను సేమియా సగ్గుబియ్యంతో పాయసం చేశానండి. పాయసం అనేది చాలా బాగా వచ్చిందనమాట. బెల్లం వేసి చేశాను. కొంతమంది భయపడతారు కానీ బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయేమో, పాయసం సరిగ్గా రాదేమో అని చెప్పి ఇలా ఒకసారి చెయ్యండి. పాయసం అనేది చాలా బాగా వస్తుంది అనమాట. పిల్లలకు కూడా మంచిగా పెట్టొచ్చండి, చాలా హెల్దీ కూడా. నేను పాయసానికి కావాల్సినవి చూడండి, సగ్గుబియ్యం తీసుకున్నాను, సేమియా తీసేసుకున్నాను, 2 యాలకులు అండి, కొంచెం బెల్లం, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, క్యాష్యూ కిస్మిస్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ సగ్గుబియ్యం అనేవి నానబెట్టేసుకోండి. తొందరగా నానిపోతే ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం సగ్గుబియ్యం తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. ఒక ½ అవర్ నానితే తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి, క్యాష్యూ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి పెట్టుకుంటే పాయసం అనేది తొందరగా రెడీ అయిపోతుందండి మనకి. కొంచెం వేగాక కిస్మిస్ కూడా వేసేసానండి. కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోండి, మాడిపోకుండా ఉంటాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో సేమియా వేయించుకుంటానండి నేను. ఇప్పుడు సేమియా వేసేసి మంచిగా వేయించేసుకోండి. సేమియా అనేవి పచ్చి వేసేస్తే ముద్దగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇలా ఫ్రై చేసి వేసుకోండి. సేమియా పాయసంలో చాలా బాగుంటుంది అనమాట. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో నేను ఒక ½ లీటర్ పాలు తీసుకున్నానండి, మంచిగా కాగపెట్టేసుకుంటున్నాను. ఇలా పొంగు వచ్చేసాక ఒకసారి తిప్పేసుకోండి. అలా తిప్పేసుకొని ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఆ పాలల్లో యాడ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని పాలల్లోనే ఉడికించుకోవాలన్నమాట అండి. కొంతమంది వాటర్లో ఉడికిస్తారు కానీ దీనికి డిఫరెన్స్ ఉంటుందండి. పాలల్లో ఉడికిస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మధ్యలో తిప్పుతూ ఉండండి, అప్పుడు సగ్గుబియ్యం అనేది అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బెల్లాన్ని వేస్తున్నానండి. ఒక ½ బౌల్ బెల్లం వేసేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేస్తే ఏంటంటే టేస్ట్ వస్తుంది అనమాట అండి పాయసం అనేది. మొత్తం బెల్లం వేసి చేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు మునిగే వరకు వాటర్ పోసేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి. మనకి పాకం అనేది రావాల్సిన అవసరం లేదనమాట. కొంచెం మంచిగా మసిలితే ఈ పాకం అనేది సరిపోతుంది అనమాట అండి. ఇంకో చూడండి, ఇలా మసిలిపోయింది కదా, కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఉంచామనుకోండి పాకం అనేది దగ్గరకు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుందండి. ఈలోపు సగ్గుబియ్యం అనేవి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సగ్గుబియ్యం అనేవి కూడా మనకి ఉడికిపోయాయి అనమాట. చూడండి, ఉడికిపోయాయండి సగ్గుబియ్యం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసుకోండి. సేమియా అనేది ఎక్కువ యాడ్ చేస్తే పాయసం అనేది దగ్గరగా ఉంటుందండి. తక్కువ యాడ్ చేసారనుకోండి పల్చగా ఉంటుంది అనమాట. మీరు తినే దాన్ని బట్టి సేమియా యాడ్ చేసుకోండి. సేమియా కూడా చూడండి ఉడుకుతున్నాయి. ఇప్పుడు 2 యాలకులు దంచేసి దాంట్లో వేసేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి, సేమియా అనేవి కూడా మనకి ఉడికిపోయాయి అన్నమాట. సేమియా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. బెల్లం సిరప్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు యాడ్ చేసుకోండి, అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి అన్నమాట. బెల్లం సిరప్ చూడండి చల్లారిపోయింది అనమాట. చల్లారిన తర్వాత యాడ్ చేయండి. టీ గంట తీసుకొని దాంట్లో పోసుకుంటున్నానండి. మట్టి ఏమన్నా ఉంటే ఆ టీ గంటలోకి వస్తుంది అనమాట. చూడండి, మట్టి కొంచెం ఉంది కదా మనకు వచ్చేసింది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి పాయసాన్ని. చూడండి, పాలు అనేవి అస్సలు విరగలేదండి. పాయసం చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా చెయ్యండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేయండి. 1 మినిట్ తర్వాత చూడండి, పాయసం అనేది చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి పాయసం అంతటిని. ఇలా మీ పిల్లలకు కూడా పాయసం చేసి పెట్టండి బెల్లం వేసి.
షుగర్ యూజ్ చేయకుండా. బెల్లం అనేది పిల్లలకి చాలా హెల్దీ కదండి, షుగర్ అంత మంచిది కాదు కదా. ఒకసారి పాయసాన్ని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.